నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ ఎస్ సముద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధి కోసం మేయర్, డిప్యూటీ మేయర్లు, కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి పనిచేయడం అభినందనీయమన్నారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల సమస్యలకు స్పందిస్తూ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. గత 4 దశాబ్దాలుగా చిత్తూరు అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, ఈ పరిస్థితిని మార్చి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. చిత్తూరు ఫారెస్ట్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలుడు నిరూప్ స్మారకార్థం ఆ రహదారికి నిరూప్ ఫారెస్ట్ రోడ్ గా పేరు పెట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కక్షల రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నాతోటి కార్పొరేటర్లకి నాకు చాలా నేర్పించారు. చాలా సంతోషంగా ఉంది. మనము చాలా చోట్ల కూడా మనం కలిసాము. నాతో బాగా మాట్లాడేవారు, మనం మాట్లాడకుండా పోయారు మీరు. కానీ నాకు సంతోషంగానే ఉంది మీరు చూస్తే. అదే కాకుండా అందరూ బాగుండాలి. అదే కాకుండా మన మున్సిపల్ కార్పొరేషన్కు నా యొక్క ప్రత్యేకమైన నమస్కారములు. వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరు ఏదో ఒక అంచె రూపంలో కానీ నాకు చెయ్యమ్మా అని వచ్చినారంటే వెంటనే ప్రతి ఒక్క సెక్షన్లు పిలిచి ఇది చెయ్యండి అంటే వెంటనే వాళ్ళ పని ఉంటే రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తామని చెప్పి పోయేవారు. కానీ ఒక మేయర్ని చాలా గౌరవించి ఆ పని చేసేవారు. ఇంతవరకు మీరు చేసుకున్నారు. నేనే కాదు, వేరే మేయర్ వస్తామని మీరు చేయాలి. చాలా మారారు. 3 కలెక్టర్లు చూశాను, ఎంపీలు చూశాను, కమిషనర్లు చూశాను. కానీ ఇలాంటి మంచి మనసు కమిషనర్ ఎప్పుడు నేను చూడలేదు. చాలా మంచివాడు. నేనే కమిషనరు, నా కింద ఇంతమంది పని చేస్తున్నారని ఆయన ఒక్కరోజు కూడా అనుకోలేదు. ప్రతి ఒక్కరికి చేస్తున్న పనికి వాళ్ళకి చేయండి అయ్యా, వాళ్ళకి చేయండి, వాళ్ళు వస్తున్నారు ప్రజలు చేయండి అంటారు. కానీ లేదని చెప్పేదానికి లేదు. కానీ మనం మున్సిపాలిటీలో కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అయ్యో కమిషనర్ ఉండాలి ఒక భయం కూడా లేదు. చాలా మీతో ఫ్రెండ్లుగానే ఉంటున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. మీ కుటుంబం బాగుండాలి. వచ్చిన మన నగరపాలకులు పనిచేసిన ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారికి కూడా దేవుడు కుటుంబం, మా కుటుంబం బాగుండాలి. ప్రత్యేకమైన మన మీడియా మిత్రులకు నేను చెప్పాలి, వాళ్ళే నాకు దేవుడు. ఏ చోట సార్ ఒక్కరోజు కూడా నా పైన ఒక తప్పని రాసలేదు. ఆమెకు తెలీదు అనేవారు. వీళ్ళు మంచి బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సహకరించిన ప్రతి ఒక్క అధికారికి, కమిషనర్ గారికి, మా మేయర్ అమదమ్మ గారికి, అదేవిధంగా ప్లానింగ్ శాఖలో ఉన్న అధికారులకి, హెల్త్ శాఖలో ఉన్న అధికారులకి, రెవెన్యూ శాఖలో ఉన్న అధికారులకి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ మనకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే గారు ప్రస్తుతం అభివృద్ధి చేస్తా ఉన్నారు. అభివృద్ధితో పాటు ఎవరైతే నష్టపోతా ఉన్నారో రోడ్డు విస్తరణలో భాగంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నా తరపు నుంచి విన్నవించుకుంటా ఉన్నా. ఎందుకంటే 100 అడుగులు రోడ్డు అన్నారు, గతంలో లేదు, ఇప్పుడు తీసుకుని వచ్చి చేస్తా ఉన్నారు, మంచిదే. కానీ వాటన్నిటికీ మేము సహకరిస్తాం. ఈ సహకారంతో పాటు ప్రజలు కూడా మనం సహకరించాలా. ఎవరైతే నష్టపోతా ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు టీడీపీలో ఉన్న వాళ్ళు రేపు వైసీపీకి రావచ్చు, ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళు రేపు టీడీపీకి పోవచ్చు. పార్టీలు అనేది మారుతూ ఉంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ మనం రేపు పొద్దున్నే ఒకరి మొహాల్లో ఒకరు చూసి పలకరించుకోవాలా. ఆ రోజు రాజేష్ రెడ్డి అన్నకి మనం ఉన్నత గౌరవం ఇచ్చాం మన పార్టీ తరఫున. ఈ రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు. రేపు మళ్ళీ 2014 నుంచి 29 వరకు ఎట్లయితే వైసీపీలో ఉన్నాడో రేపటి రోజు ఇదే వైసీపీకి వచ్చి కూడా ఆయన కష్టపడచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చిన్న చిన్న కలహాలు ఇవన్నీ కూడా కామన్. సో వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకుని ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించకుండా ఈ లాస్ట్ మీటింగ్ ప్రశాంతంగా ముగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్పొరేటర్స్ అండ్ ప్రెస్ మీడియా మెంబర్స్ అందరికీ నమస్కారం.
ఏమంటే ఇక్కడ అందరూ మాట్లాడారు, బాగా మాట్లాడారు, బికాస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ మాట్లాడారు. ఇక్కడ డిబేట్ కాదు, మనం వచ్చినాము చేసినాము ప్రజల కోసమే, అది నిజమే, అది వాస్తవం, అది ఎవరు మార్చదని కాదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మనం సైక్లింగ్గా ఉండాము, ఆయన డెవలప్మెంట్ చేస్తారు, వాళ్ళతో పాటు మనం నడిపించాలనేసి ఇంకా రాబోయే కాలంలో మన చిత్తూరుని మార్చుకుంటాము అనేసి ఒక ఉద్దేశంలో నెక్స్ట్ కూడా మనం వచ్చి అన్ననే రావాలనేసి కోరుకొని ఇక్కడ ఎవరెవరు కార్పొరేటర్గా నెక్స్ట్ వస్తారో వాళ్ళకి మంచి దీంతో అన్నతో అన్ని కలిసి నెక్స్ట్ ఎమ్మెల్యేగా చేయాలా, మినిస్టర్గా చేయాలని నా కోరిక. అన్న మనం మళ్ళీ ఇంకో 10 years మనం చిత్తూరు మారిపోతుందనేసి మా అందరూ కార్పొరేటర్స్ ఉద్దేశము. కాబట్టి మీరు చేసిన ఈ ప్రజలకి చేసిన మంచిది కానీ డెవలప్మెంట్ కానీ అందరూ మర్చిపోము, మీతో ఎప్పుడు మేము ఉంటామనేసి ఎప్పుడు కార్పొరేటర్స్కి మేము విన్నపం తీసుకుని చేసుకుంటామని కోరుకుంటున్నా. అండ్ ఒక స్మాల్ సబ్మిషన్, అక్కడ కట్టమంచిలో 10 days బ్యాక్ మనకు ఒక పేపర్ న్యూస్ వచ్చింది, అక్కడ డ్రైనేజ్ అంతా ఓటర్ డ్రైన్ వస్తూ ఉంది. అది మీరు 6-7 years కానీ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని మీరు తీసుకొని మెయిన్ రోడ్లో ఎంతో మనం క్లీన్గా మనం పెట్టుకోవాలనేసి మన కమిషనర్ గారికి కూడా నేను వినిపించాను. ఆ రోజు ఇమీడియట్గా వచ్చినారు. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆఖరి కౌన్సిల్ సమావేశం జరపడం జరిగింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి అజెండా ఐటమ్స్ని అభ్యర్థుల యొక్క సూచనల మేరకు వారు ఆమోదించిన మేరకు మేయర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా బడ్జెట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన దగ్గర సేవింగ్స్, అలాగే ట్యాక్స్ కలెక్షన్స్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, ట్రేడ్ లైసెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఫీజు, వేరే సెక్షన్స్లో మనకు రాబోయేటువంటి రెవెన్యూ, ప్రజల నుంచి వస్తున్న ట్యాక్స్ కలెక్షన్స్ మేరకు అభివృద్ధి పనులకి అందుబాటులో ఉన్న బడ్జెట్ని నిర్ధారించడం అనేది సుమారు 25 కోట్లతో మనము అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వాటన్నిటికీ బడ్జెటరీ శాంక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు చేసినటువంటి సేవలను ప్రశంసిస్తూ మేయర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు శాసనసభ్యుల వారు పర్సనల్గా ప్రతి ఒక్క కార్పొరేటర్ని సత్కరించి వారి సేవలను కొనియాడించడం జరిగింది. వారికి మరింత మెరుగ్గా కూడా ప్రజలకి సేవలు అందిస్తామని, అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని స్పెషల్ ఆఫీసర్గా అపాయించినట్లుగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఫర్దర్గా కూడా కార్పొరేషన్ యంత్రాంగం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తాం. తర్వాత కొన్ని పరిస్థితులు ఆమె టీడీపీకి వెళ్ళిన మాలో ఎవరికి కూడా పార్టీలకు అతీతంగా ప్రతి మీటింగ్ కూడా ప్రతి కార్పొరేటర్, ప్రతి మేయర్ కానీ డిప్యూటీ మేయర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలం సంతోషంగా అందరూ కూడా 5 సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి వాళ్ళకు తగిన విధంగా వాళ్ళు సహకరించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ఈ కమిషనర్ ఇప్పుడు ఉండే కమిషనర్ కావచ్చు, ముందు కమిషనర్ కావచ్చు, డిఫరెంట్ హెడ్స్ కూడా అందరూ మాకు చాలా సహకరించినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ సిబ్బంది కూడా మేము ఇవాళ మీటింగ్లోనే కూడా అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదే కాకుండా ఆఖరుగా మీటింగ్లో వచ్చి సెండ్ ఆఫ్ కార్యక్రమం కూడా కమిషనర్ గారు నిర్వహించడం జరిగింది. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్స్కి, ఆల్ కార్పొరేటర్స్, కోఆప్షన్ సభ్యులకి అందరూ కూడా ఎమ్మెల్యే తరఫున ఆయన కూడా వచ్చి సాల్వ్ కప్పి అందరూ కూడా సత్కరించి గౌరవంగా పంపడం జరిగింది. అంటే ఇది ఒక మంచి వాతావరణంలో ఇవాళ కార్పొరేషన్లో ఆఖరి మీటింగ్ కూడా ముగింపు జరగడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు కూడా మేయర్ గారు కానీ మిగతా కార్పొరేటర్ అందరూ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం కల్పించి అందరూ కూడా బాగుండి ప్రజాసేవలో పాల్గొనాలని, ఏ పార్టీలు ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవలో ఉండి ప్రజలకు సహకరించాలని మనసారా కోరుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. హైవే చేయాల్సిన పనిని మీరు మున్సిపల్ అడిగితే అంతవరకు అక్కడ అయిపోయింది బడ్జెట్. కొత్తగా ఇప్పుడు ఎందుకంటే మనము అక్కడ ట్యాక్స్ పొందుతా ఉన్నాం, ఆ కాలేజీలో ట్యాక్స్ వస్తా ఉంది మనకు. ప్రజలు చాలా స్టూడెంట్స్ ఇబ్బంది. మన పిల్లలు మరి అది చేసి ఒక ఎమ్మెల్యే గారు పెద్ద మనసులో చేయాల్సిందిగా మేయర్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాను. దయచేసి ఆ లైటింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా వరకు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. మీ కోరికను ఖచ్చితంగా తెలియజేసి లైటింగ్ వేపిస్తాము. వెలుగురు క్లాస్ లో ఐమాక్స్ లైట్ ఎందుకంటే అక్కడ పెద్ద సర్కిల్ అవుతా ఉంది. నగరపాలక పరిధిలో కౌన్సిలింగ్ మీటింగ్ కొంచెం గట్టిగా బాగా జరిగాయి. ఈ అవకాశం ఇచ్చిన గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారములు.
వాళ్ళు ఇచ్చిన ఈ పోస్టు మేయర్ పదవి మరవలేను, ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటాను. అదే కాకుండా మన తెలుగుదేశం పార్టీలో నన్ను పిలిచి మంచితనం చూసి నన్ను పిలిచి అభివృద్ధి విషయంలో బాగా జరిగాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకమైన మా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆయన చేస్తున్న అభివృద్ధిలో మేము కూడా ఉంటాము. అదే కాకుండా నాతో పాటు 2 డిప్యూటీ మేయర్లు నాకు 2 కన్నయ్య ఉండి నన్ను ఇంతవరకు నడిపించారు, అన్నీ నేర్పించి నాకు సహాయంగా ఉన్నారు. వాళ్ళు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క అధికారులు కూడా నేను చెప్పిన పని వెంటనే పాల్గొని చేశారు. ఏది చేయలేమని ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు, అందరితో మంచిగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా నేను కొనసాగించినాను. గౌరవ కార్పొరేటర్లు 50 డివిజన్ కార్పొరేటర్లు కూడా వాళ్ళని గౌరవించాను. ఆ 50 డివిజన్ కార్పొరేటర్ కూడా నన్ను గౌరవించి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా మంచిగా పరిపాలన చేశాను. నాకు వచ్చిన పదవి ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటున్నాను. కార్పొరేటర్స్ పరిపాలన సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఆఖరి మీటింగ్గా మేమందరూ భావిస్తున్నాం. ఎందుకంటే మార్చి 2021 మార్చి 18వ తారీఖు 2021 తారీఖున మేమందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నెల అదేవిధంగా మార్చి 17, 2026కు మా యొక్క పదవి కాలం అందరూ కార్పొరేటర్లు కానీ మేయర్స్ కానీ డిప్యూటీ మేయర్స్ పదవి కాలం ముగిస్తుంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. బడ్జెట్ సెషన్స్తో పాటు అంచనాలు అంటే ఎస్టిమేషన్ బడ్జెట్ ఫ్యూచర్లో మనము మున్సిపాలిటీ తరఫున ఏ శాఖలకి ఎంత అమౌంట్స్ కావాల్సి వస్తాయి, డెవలప్మెంట్ కానీ ఖర్చులు కానీ ఆదాయాలు వ్యయాలు వాటి గురించి బడ్జెట్ డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఇవాళ ఆఖరు మీటింగ్లో చాలా వరకు సబ్జెక్టు పెండింగ్ ఉన్న సబ్జెక్టు చాలా వరకు తీసుకోవడం జరిగింది. అంటే రోడ్ వైడనింగ్, కలెక్టర్ బంగ్లా కొట్టిన రోడ్డు, కాంపౌండ్ వాళ్ళ గురించి, తర్వాత గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్లో జరిగిన డెవలప్మెంట్ గురించి, తర్వాత రాబోయే రోజుల్లో ఎండాకాలంలో వాటర్ సప్లై గురించి, పబ్లిక్ కూడా ఏది ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రజలకు ఎట్లా మనము బోర్లు వేసి లేదు ట్యాంక్స్ పెట్టి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే విషయం పైన డిసైడ్ చేయడం జరిగింది. అదే కాకుండా టేబుల్ అజెండాలో చాలా వరకు కూడా వాళ్ళ వార్డుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండొచ్చు, లేదు వాళ్ళ యొక్క నాయకులు కావచ్చు, వాళ్ళ పేర్లు పెట్టడానికి కొన్ని బోర్డ్స్ గురించి కూడా డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ టేబుల్ అజెండాలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పడం ఒకటి, మాకు వైఎస్ఆర్ పార్టీ కష్టాన్ని గుర్తించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు అందరూ కలిసి మా యొక్క కష్టాన్ని తగినట్టుగా మా యొక్క ప్రాతినిధ్యం వహించి మీరు డిప్యూటీ మేయర్గా ఉండాలని కార్పొరేటర్గా నిలబడి డిప్యూటీ మేయర్ పోస్ట్ చేయడం జరిగింది. తద్వారా ఇవాళ నేను మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నా. మాట్లాడకూడదు. మీరు జగన్మోహన్ రెడ్డి పొందిన నాకు సంతోషమే, పొగడండి, ఆయనతో ఉండండి. కొంతమంది తెలిసి మళ్ళా పార్టీ రావద్దండి, నాకు ఇబ్బంది పడదండి. మేము వస్తామని చెప్పలేదు, మేము మమ్మల్ని ఆహ్వానించదండి. చాలా జరుగుతుంది. ఎందుకంటే అదే నువ్వు చెప్పింది నేను చెప్పలేదు, నాకు అవమానం లేదు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు చల్లాను నీ పక్కన అడుగు, నేను ఏ విధంగా మాట్లాడలేదు. మీరు నన్ను మీరు డిప్యూటీ మేయర్ చేశానని చెప్పినాను, కానీ నేను స్వయంగా నేను ఎదుగులేను, స్వయంగా నేను డిప్యూటీ మేయర్ అని చెప్పలేదు. మీరందరూ చేతులు ఎత్తి నన్ను డిప్యూటీ మేయర్ చేసి నన్ను సంతోషాలు ఏదో తప్పు లేదు క్షమించండి. నేను అడిగిన డెవలప్మెంట్ కాలేదంటే రోడ్ అట్లా పని అనుకోతుంది. ఎందుకంటే నా వాళ్ళు 30 లక్షలు అడిగినాను. మీరు కరెక్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి కల్పించాలని మేము చెప్తున్నాము. మేము కూడా వ్యక్తిగతంగా ఏమి మాట్లాడటం లేదు. ఇంకొకటి, చిత్తూరు అభివృద్ధికి ఈ రోజు కాదు ఎన్నటికీ మేము అడ్డు కాము. వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తాము. మాకు చిత్తూరు అభివృద్ధి కావాలి. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఏమి
ఇచ్చి చెప్పటం లేదు. మీకు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కష్టపడిన దానికి హోదా ఇచ్చారని చెప్పడం. మేము ఎందుకన్నామంటే జగన్ 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కాదమ్మా, ఒక్క నిమిషం. లేదమ్మా, అది వాళ్ళు బాధపడితే I am sorry. కాదమ్మా, మిస్కన్ఫ్యూజన్. కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ మాత్రం నొప్పి పట్టారు అన్న. నేను ఇంకా వదిలేసి హ్యాపీగా కలిసిమెలిసి ఇలాగే ఉంటాం. వదిలేదు కాబట్టి ఉండండి. ఎప్పుడు కూడా వరకు ఎవరు మిగతా వైఎస్ఆర్ కార్పొరేటర్లు ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఆ రోజు కూడా చంద్రశేఖర్ అన్న ఎంతో ముందు నుంచి అశోక్ కి ఎంతో సహాయం చేసి అందరూ ఒకటిగా ఉండాము అనే ఉద్దేశంతో అందరూ కార్పొరేటర్స్ ఒకటిగానే ఉండాము. కాబట్టి ఎవరు అది ఇది అని అనుకోవద్దండి. మనం అందరం కలిసి ఊరు డెవలప్మెంట్ చేసేకి నాకు నేను పుట్టి పెరిగింది 65-66 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏ డెవలప్మెంట్ లేదు చిత్తూరులో. అట్లాంటి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అందరం సహకరించి